చాలామంది భయపడుతున్నారు ఏంటంటే ఎస్ఆర్ పేపర్లో అన్న నా పేరు ఏడ రాయాలి, మా డాడీ పేరు ఏడ రాయాలి, మా మమ్మీ పేరు ఏడ రాయాలని చాలామంది భయపడుతున్నారు అన్న రాయడానికి. ప్లీజ్ అన్న ఎవరు ఇంకా భయపడద్దు అన్న, మీ అందరికైతే నేను చూపిస్తాను ఏడ ఏం రాయాలనో. ఓకేనా అన్న? తప్పకుండా మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అన్న. భారత ఎన్నిక సంఘం గణన పత్రం, ఇది వచ్చేసి మన డీటెయిల్స్. ఇది క్యూఆర్ కోడ్ మీద మన ఫోటో, మన న్యూ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఒక గమ్ముతోని అతకపెట్టాలి. చాలామందికి డౌట్ ఎక్కడుందంటే 1, 2, 3 ఈ 3 బాక్సులలో ఏం రాయాలని చాలామందికి డౌట్లు ఉన్నాయి. చాలామంది తప్పులు రాస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరు ఇంకా తప్పులు రాయకండి, ఫామ్ని మాత్రం వేస్ట్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ బాక్సులో ఏం రాయాలో మీకు అంతా వివరించి నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనకు వచ్చేసి 2002లో ఎస్ఐఆర్లో మన పేరు గిట్ట మనది ఉంటే గిట్ట మనము ఈ ఫామ్ అనేది రాయాలి. ఒకవేళ మనకు 2002లో మనం ఓటు వేయలేదు కాబట్టి మన పేరు ఉండదు అక్కడ. అయితే మనం ఏం చేయాలి, ఈ బాక్స్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి ఏం చేయాలి, మన డాడీదన్నా, మన మమ్మీదన్నా, మన తాతదన్నా, మన ముత్తాతదన్నా ఎవరిదో ఒక్కొల్ల పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది 2002లో. అయితే మనం ఏం చేయాలి, మన మమ్మీది లేదా మన డాడీది పేరును వెతకాలి. వెతికి మన డాడీ పేరు 2002లో ఉంటే గిట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన డాడీ పేరు అనేది ఈ కాలంలో మన డాడీ పేరు అనేది రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటాయి అని చెప్పారు. అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ మన డాడీ ఓటర్ ఐడి నెంబర్ని యాడ్ చేయాలి. దాని తర్వాత బంధువుల పేర్లు అంటే మనం ఏం చేయాలి, బంధువుల పేర్లు అంటే మన నాన్నకు నాన్న ఎవరు, తాత పేరు ఇక్కడ రాయాలి. తాత పేరు రాసిన తర్వాత ఈడ మనం ఏం చేయాలి, మన బంధుత్వం ఎవరు, మన డాడీ కదా. అయితే మనకేమవుతారు, తండ్రి. అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ తండ్రి అని రాయాలి. మన జిల్లా వచ్చేసి ఏది, మన జిల్లా ఏముందో ఆ జిల్లా పేరు రాయాలి. ఇక్కడ మన రాష్ట్రం ఏది, తెలంగాణనా ఆంధ్రానా. ఫస్ట్ 2002లో ఆంధ్ర ఉండే, ఇప్పుడేమో తెలంగాణ మార్చిండ్రు. అయితే మనం ఏం చేయాలి, ఆంధ్ర రాసి తర్వాత తెలంగాణ అని రాయాలి. మన శాసనసభ నియోజకవర్గం ఎక్కడ, ఖానాపూర్. ఇక్కడ ఖానాపూర్ అని రాయాలి. తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య, ఈడ సంఖ్య రాయాలి. ఈడ భాగస్వామ్యం సంఖ్య, ఈడ క్రమ సంఖ్య. ఇప్పుడు ఈ లాస్ట్ బాక్స్లో మన డీటెయిల్స్ మొత్తం రింపాలి. ఏ విధంగా రింపాలో చూడండి. పుట్టిన తేదీ, ఈ బాక్స్లో మన పుట్టిన తేదీ ఎంత ఉందో అంత రాయాలి. ఓకేనా? దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఈ బాక్స్లో రాయాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్, దీంట్లో మన మొబైల్ నెంబర్ అనేది రాయాలి. దీంట్లో మన తండ్రి పేరు, ఈ బాక్స్లో మన తండ్రి పేరు రాయాలి. దీంట్లో మన తండ్రి ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ రాయాలి. దీంట్లో మన మమ్మీ పేరు రాయాలి. ఈ బాక్స్లో మన మమ్మీ ఓటర్ ఐడి నెంబర్ రాయాలి. ఈ బాక్స్లో మనకు పెళ్ళి అయితే గిట మన వైఫ్ పేరు రాసి మన వైఫ్ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత మనం లాస్ట్ సంతకం ఇక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ BLO ఇక్కడ సిగ్నేచర్ చేసేస్తారు. చేసిన తర్వాత మనం అనుకుంటాము, అన్న ఫామ్ మొత్తం రింపేసినాం కదా అన్న, మన అడ్రస్ ఎక్కడ ఉందంటారు కదా. అందరు భయపడకండి. ఇక్కడ చూడండి, మన అడ్రస్సు మొత్తం డీటెయిల్స్ మొత్తం మనకి ఫామ్లోనే ఇస్తారు.